యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై లూకాసు వార్త 15వ అధ్యాయము దయచేసి 8వ చరణమును మనం చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒకవేళ ఒక నాణ్యమును పోగొట్టుకుంటే ఆమె దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడని, దొరికినదని వారితో చెప్పును గదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు విందాం. ఈ వాక్యం అంతటి ద్వారా ప్రభువే మనందరితో మాట్లాడును గాక. ప్రియులారా, చదవబడినటువంటి వచన భాగము మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. ఈ వాక్య భాగములో యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా కొన్ని ఉపమానములు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయులు అనేటువంటి కొన్ని తెగలవారున్నారు. ఆ తెగలవారికి ఈ ఉపమానములు చెప్తున్నాడు. ఎందుకు అంటే శాస్త్రులు, పరిసయ్యులు అయినటువంటి వారు దేవుని వాక్యమును వింటారు, దేవుని వాక్యమును చదువుతారు, కానీ వాటిని పాటించరండి. చూడండి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు అయిన వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యమును చదువుతారు, దేవుని వాక్యమును వింటారు, కానీ దానిని పాటించరు. అంటే దేవుని వాక్యమును గురించి రోమియులకు వ్రాస్తూ పౌలు భక్తుడేమంటాడంటే, ధర్మశాస్త్రమును వినువాడు నీతిమంతుడు కాదు. గాని ఏమన్నా మాట చదువుతారా? రోమియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ చరణం. కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రభుల వారు వారిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ప్రియులారా, విశ్రాంతి దినమందు అనేకులను ప్రభువు బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ, పాపులైన వారిని దగ్గరకు తీసుకుంటున్నటువంటి సందర్భములో వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? వీళ్ళేం చేస్తున్నారు? సనుగుకుంటున్నారంట. ఎవరిని? ప్రభుని. ఈయనెవరు? ఈయనేంటయ్యా పాపులైన వారిని
పాపములో ఉన్నటువంటి వారిని ఇదిగో ఇదిగో దగ్గరకు పిలుచుకుంటున్నాడేమిటి అని చెప్పి వీరందరూ కూడా సనుగుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క ఉద్దేశమును ప్రభువు గమనించిన వాడై వారితో ఈ ఉపమానాలు చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయ్యా. 100 గొర్రెలుంటే వాటిని అడవిలోనికి తోలుకుని వెళ్ళినప్పుడు ఒక గొర్రె పిల్ల తప్పిపోయినప్పుడు ఆ గొర్రె పిల్ల తప్పిపోతే పోయింది. ఈ 99 గొర్రెలు నా దగ్గర ఉన్నాయి కదని ఆలోచిస్తారా మీరు? లేకపోతే తప్పిపోయిన గొర్రెను వెతుకుతారా అని అడిగాడు. హల్లెలూయా. మీరేం చేస్తారు అమ్మా? హల్లెలూయా. ఏం చేస్తారు? 99 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, రూపాయి పోతే పోయిందిలే అనుకుంటారా? రూపాయి కోసం వెతుకుతారా అని చెప్పి మాట్లాడుతూ మరలా వెండి నాణ్యముల గురించి మాట్లాడి తప్పిపోయిన కుమారుని గురించి కూడా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే మనకున్నటువంటి గొర్రెలలోనే కానీ గొడ్లలోనే కానీ ఇంకొకటే కానీ ఇప్పుడు నా విధానములో కూడా రాత్రి నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఇదే చెప్పుకొచ్చాను కదా మొదట్లో, ఇట్లా నాలో లోపమా ఇంకేదన్నా లోపమా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు దాని గురించి ఒక పరిష్కారం తెలిపాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఇప్పుడు మనకున్నటువంటి పశువులలో ఏదైనా తప్పిపోతే, లేకపోతే ఇదిగో ప్రియులారా, ఏమండి, ఏదైనా ప్రాబ్లము కలిగితే దాని విషయములో మనం ఏం చేస్తామండి? వెతుకుతామా లేదా? సపోజు మన చేతికో కాలికో బురద అంటుంది, దాన్ని ఏం చేస్తాం? కడుక్కుంటాం. అట్లాగే రాత్రి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఏమండి, నా కుమారునికి మాట వరుసగా చెప్తున్నాను. బెసలేలుకు పెళ్లి కుదిరింది అనుకోండి. పెళ్లి కుదిరి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుచేతనది క్యాన్సిల్ అయింది అనుకుందాం. ఇప్పుడు నేను కానీ నా భార్య కానీ ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఏంటంటే జరిగింది, ఎందుకని అట్లాగే అలాగున ప్రభు ఎలా రాత్రి నాకు ఒక ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, ఏమండి, నా మనసుకు కొద్ది కుదిరిపోయి, అయ్యా నువ్వు కాపురికి ఉన్నావు కనుక, నాయకుడికి ఉన్నావు కనుక, నీ విశ్వాసుల్లో నీ నువ్వున్న ఆ సంఘములోనికి వచ్చేటువంటి విశ్వాసుల్లో ఒక్కళ్ళైనా రాకపోతే నీకు కూడా అలాగే ఉంటదిలే అన్నట్టుగా ప్రభు నన్ను ధైర్యపరిచాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఇప్పుడు ఈ ఉపమానములో ఉన్నటువంటి అర్థమును మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఇదిగో ఏ స్త్రీకైనను, ఏ స్త్రీ దగ్గరైనను 10 వెండి నాణ్యములు ఉంటే, 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక్కటైనను పోగొట్టుకుంటే ఆ స్త్రీ ఏం చేయాలి? వాస్తవానికి ఏం చేయాలండి? 2 పోగులు ఉన్నాయి, ఒక బంగారం పోగు పోయింది, దానికి ఏం చేస్తారు? పోతే పానీలే, నేను సంపాదించింది కాదు కనుకుంటావా?
మా ఆయనే కదా తెచ్చేది అనుకుంటామా? అనుకోం కదా. గమనించండి, ఇప్పుడు ఆ స్త్రీ ఆ 10 వెండి నాణ్యములలో ఒక్కటి పోగొట్టుకుంటే ఆ ఒక్కటి దానిని వెతకటానికి ఆమె ఏం చేస్తుందంటే ముందుగట దీపమును వెలిగిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీపమును వెలిగిస్తుంది. దీపమును వెలిగించి చీపిరి చేత పట్టుకొని ఆ ఇల్లంతటిని ఒక చోటకు ఊడ్చుకుంటూ వస్తుందట. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి ఆ దీపపు వెలుగులో ఆ నాణ్యమును దొరికేంత వరకు వెతుకుతుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఏం చేస్తారు? పోయిందిలే, ఇంట్లో పడిపోయింది, ఏదో ఒక రోజు దొరికిద్దిలే, ఒకవేళ దొరక్కపోయినా పర్వాలేదులే అని చెప్పి ఆలోచన చేయకుండా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఇదిగో దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి ఇదిగో అది దొరికేంత వరకు వెతుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు గమనించాలి ప్రియులారా, స్త్రీ అనగా ఇక్కడ ఈ 10 వెండి నాణ్యములున్న ఆ వ్యక్తి ఎవరు? స్త్రీయా పురుషుడా? స్త్రీ. స్త్రీయే కదా ఖచ్చితంగా. స్త్రీనేనా? హల్లెలూయా. స్త్రీ అనగా ప్రియులారా సంఘమునకు సాదృశ్యం. అంటే సంఘము ఇదిగో ఉండవలసిన రీతి ఏమిటంటే ఇదిగో సంఘమును దేవుడు ఎవరికి పోల్చాడంటే స్త్రీతో పోల్చాడు. మనమందరము చెప్పాలి. ఇప్పుడు సంఘం ఏమై ఉంది? స్త్రీ. అంటే యేసుక్రీస్తు వరునిగా పెండ్లి కుమారునిగా ఇదిగో మనలను ఇదిగో వివాహము చేసుకొనడానికి ఒకరోజు మధ్యాకాశములోనికి రాబోతున్నాడు. కన్యకలందరూ ఆయన దగ్గరకు వెళ్ళే సమయము ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సంఘమును దేవుడు ఎవరికి పోల్చాడంటే స్త్రీకి పోల్చాడు. ఇప్పుడు సంఘములో ఉండవలసినవేంటంటే 10 నాణ్యములు. నాణ్యములు అనగా వెండి అనగా విమోచనకు సాదృశ్యం. వెండి అనగా విమోచనము. విమోచనము అనగా మార్కు సువార్తలో మనం చూస్తాం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష కలుగును. అంతేకాదు ఇదిగో ప్రియులారా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఏమండి విమోచించబడ్డారు. పాపము నుండి, శ్రమ నుండి, బాధ నుండి వాళ్ళు ఏం చేయబడ్డారండి? విమోచించబడ్డారు. అంటే వెండి అనగా విమోచనము. ఏమండి 10 నాణ్యములు అనగా 10 ఆజ్ఞలను చూయిస్తుంది. దేనికి సూచన చెప్పండి? సంఘం అనగా స్త్రీకి, స్త్రీ అనగా సంఘమునకు సాదృశ్యం. వెండి అనగా విమోచనమునకు గుర్తుగా ఉంది. 10 వెండి నాణ్యములు 10 ఆజ్ఞలకు సాదృశ్యమై ఉన్నాయి. అంటే సంఘము ఈ 10 ఆజ్ఞల చేత, అంటే మోషే ధర్మశాస్త్రములో దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని అమ్మా? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఈరోజు సంఘము కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘం ఏం చేయబడాలి? 10 ఆజ్ఞలు కలిగి ఉండాలి. సంఘములో ఆజ్ఞ లేకపోతే, ఆజ్ఞ అనగా ప్రియులారా దేవుని వాక్కునకు సూచన. దేవుని వాక్యములో ఏమండి సామెతల పుస్తకం 6:23 అంటాడు కదా, ఆజ్ఞ
దీపముగాను, చదవమ్మా, ఉపదేశము వెలుగుగాను ఉండును అంటాడు. హల్లెలూయా. ఆజ్ఞ ఎలా ఉంటుందట? ఆజ్ఞ పాటిస్తే అది దీపంగా ఉంటది. దీపం అంటే వెలుగునిచ్చేదే కదా, అవునా? ఆజ్ఞ. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఏమండి, సంగమునకు 10 వెండి నాణ్యములు అనగా 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. మరొక ఆజ్ఞ ఉంది. ఏ ఆజ్ఞ? యేసు ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని, ఏమండి, అంతేకాదు, నన్ను ఎలాగైతే ప్రేమిస్తావో నీ సహోదరుని కూడా అలాగే ప్రేమించు. క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞలు 2. ఏమండి, ఇప్పుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో ఈ 10 ఆజ్ఞలను కలిపి ఒకే ఆజ్ఞగా చేశాడు. 2 ఆజ్ఞలుగా చేశాడు. 2 ఆజ్ఞలేంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. అదే పూర్ణ హృదయముతో, అదే పూర్ణ మనస్సుతో నీ సహోదరుని ప్రేమించు. అంతేనా? హల్లెలూయా. అయితే ఇప్పుడు సంఘము కలిగి ఉండవలసినది 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 2 నుండి 3 నుండి ప్రియులారా 16వ చరణం వరకు 10 ఆజ్ఞలు వ్రాయబడ్డాయి. సరే, వాటన్నిటిని అక్కడ ప్రక్కన పెడితే మనం ఒక్కొక్కటిగా మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత చదువుకోండి. నేను చెప్పవలసిన మాటలు చెప్తాను. 10 ఆజ్ఞలు సంఘమునకు దేవుడిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఏం చెయ్యాలా? ఏమండి, 10 ఆజ్ఞలను ఏం చేయాలి? ఒక్కటి కూడా పోగొట్టుకొనకుండా, ఒక్కటి కూడా చేజార్చుకొనకుండా, ఒక్కటి కూడా తప్పిపోనివ్వకుండా 10 ఆజ్ఞలను సంఘము రాకడ పర్యంతము వరకు వాటిని కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాపాడుకోవాలి. కానీ ఈనాటి సంఘ వ్యవస్థ ఎలా ఉందంటే, కాపాడుకునేవి ఉన్నాయా? ఉన్నారా? కాపాడుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటున్నామా? చెప్పండి. ఈనాటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం, దేవునిని ఎదుర్కొనబోవలసిన ఈ సంఘం, యేసు ప్రభు ఇదిగో కుడి పార్శ్వమున పెండ్లి కుమార్తెగా కూర్చొనవలసిన ఈ సంఘం 10 ఆజ్ఞలు కాపాడుకుంటున్నదా? 10 ఆజ్ఞలలో ఒకటి పోతే పోయిందిలో అనుకుంటుందా? చెప్పండి అమ్మా. ఏమండి, ఎలా ఉన్నాం? మన పరిస్థితికి మనం చూద్దాం. మనం ఎలా ఉన్నాం వాస్తవానికండి? ఆజ్ఞలను కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నాం? అమలారా, హల్లెలూయా. ఎలా ఉన్నాం మనం? ఇప్పుడు ఈ స్త్రీ దగ్గర ఉన్న ఆ 10 వెండి నాణ్యములలో ఒక్కటి పోగొట్టుకుంటే ఆ స్త్రీలో ఎంత తాపత్రత, ఎంత ఇదిగో ప్రియులారా ఆత్మీయమైన వైరాగ్యము కలిగి ఆమె ఏం చేస్తుందంటే, అయ్యో ఒక్కటి పోగొట్టుకున్నాను, ఒక్కటైనా పోగొట్టుకోవటం నా ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదని ఏం చేసింది? వెంటనే దీపం వెలిగించింది. దీపం వెలిగించి ఏమండి, చీపురి చేత పట్టుకుంది. చీపురి చేత పట్టుకొని ఇల్లంతా ఒక మూల ఊడ్చుకొచ్చి ఆ ఇల్లు ఊడ్చినటువంటి కసువులో
ఆ నాణ్యమును వెతికింది, దొరికింది. పోగొట్టుకున్న వెంటనే దాన్ని ఏం చేసింది? మరలా దొరికేంత వరకు ప్రయాసపడింది, వెతికింది. వెతికి ఆ నాణ్యమును దొరికించుకుంది. ఏమండి, వెంటనే తన చెలికత్తెలను పిలిచి అంటుంది, నేను పోగొట్టుకున్న దానిని మరలా సంపాదించుకున్నానని నా ఆనందములో మీరు కూడా పాలివారవ్వండి అంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞలు 10 అయితే ఈ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు అంటే ఇది మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞలో మనము నిలబడ్డామా? మనకు మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పగలిగే పరిస్థితులు ఉన్నామా? ఇప్పుడు నన్ను ఒక మాట చెప్పాలి. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు పెట్టాడంట. అది యూట్యూబ్లో కూడా వచ్చింది. దానికి ఎవరు పిలువబడ్డారంటే సతీష్ కుమార్ గారు కూడా పిలువబడ్డారు. ఎవరు? ఏ సతీష్? మన ఇంట్లో సతీష్ కాదు. హైదరాబాద్లో కల్వరి మినిస్ట్రీ అధినేత, అధ్యక్షుడు, డాక్టర్ ఎవరు? సతీష్ కుమార్ గారు పిలువబడ్డారు. ఆయనకు కాసేపు సమయం ఇస్తే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇదిగో నీవే నాకు దేవుడు అన్నాడు. ఎవరు ఎవరు దేవుడు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి దేవుడట. ఎవరికి? కొంతమంది ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, ఏమండి పరిపాలన ఉన్నంత వరకు, లేకపోతే అంగు బలం, డబ్బు బలం, లేకపోతే పరపతి బలం ఉన్నంత వరకు కొంతమంది జీవితాల్లో వారికి వారే దేవుడు. అంటే దేవుని స్థానములో ఈయన గారు ఒక మంచి సేవకుని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, దేవుని స్థానంలో ఎవరిని పెట్టారు? రేవంత్ రెడ్డిని పెట్టాడు. మరి మనం ఎవరిని పెడుతున్నాము అమ్మా? మనం ఎవరిని పెడుతున్నాం? దేవుని స్థానములో దేవుడు ఉండవలసిన స్థానం ఏదంటే, దేవుని వాక్యం అంటుంది, నేను ఉండవలసిన స్థానం ఏదో తెలుసా? నీ జీవితములో ప్రతి విధమైన ప్రథమ స్థానము నాదే. మరి ఆ ప్రథమ స్థానం దేవునికి ఇస్తున్నావా? ప్రథమ స్థానం దేవునికి. దేవుని తర్వాత ఏదైనా దేవుని తర్వాతే. ఇప్పుడు ఆ ప్రథమ స్థానమునకు విలువిచ్చిన వ్యక్తి బైబిల్లో ఒకడు ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? అబ్రహాం. అబ్రహాముకు దేవుడు 100 ఏళ్ల ప్రాయములో ఒక కుమారుని లేక ఇచ్చాడండి. ఆ కుమారుని బట్టి ఆ కుమారునికి దేవుని సాన్నిధ్యములో పేరు పెట్టిన పేరేమిటంటే ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అనగా నవ్వు కలిగించువాడు, సంతోషము పంచేవాడని అర్థం. ఇప్పుడు ఇతనితో లేక నిండు వృద్ధాప్యములో పుట్టిన కుమారుణ్ణి చూసుకొని ఇతడు మురిసిపోతున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఇస్సాకు చేసే శాస్త్రాలు చూసి, మాటలు విని అబ్బో సంతోషములో ఒరటలూగిపోతా ఉన్నాడు అబ్రహాం. ఒరటలూగిపోతా ఉంటే దేవుడు మరలా ప్రత్యక్షమై పరిశోధించను ఎట్లనగా, అబ్రామా నీ ఒక్కగానొక్కనయ్యున్న కుమారుని నాకు అర్పించమని చెప్పేశాడు.
ఇప్పుడు దేవుడా కొడుకా? అమ్మా, దేవుడా కొడుకా? చాలమ్మగా చెప్పాడు అనుకో, ఏమయ్య ముసలాయనా, లేక లేక నిండు వృద్ధాప్యములో నా స్త్రీ ధర్మము ఉడికిపోయినప్పుడు ఏదో దేవుని మహాకృపను బట్టి ఒక కుమారుణ్ణి కన్నాను కదా, నాకిక కనే ఓపిక లేదు, వయస్సు లేదు. నువ్వు తీసుకొని వెళ్ళి కుమారుణ్ణి బలిగా ఇచ్చేసేస్తే ఏంటి పరిస్థితి అయ్యా? మనల్ని పాతేసే దిక్కు కూడా లేదు కదా. హల్లెలూయా అని చెప్పి శారమ్మ అడ్డగిస్తదేమోనని శారాకు కూడా ఆ మాట చెప్పకుండా వెంటనే పనివారిని పిలిచాడు. ఏమండి, కట్టెలను, కత్తిని, అగ్గిని మొత్తాన్ని పనివారిని చేతబట్టుకుని బయలుదేరి దేవుడు చూపించేటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంత దూరంలో ఆపేశాడు. ఆ పర్వతం ఎక్కే ముందుగా మోరియా పర్వతం ఎక్కే ముందు పనివారుని ఇక్కడ ఉండండి అయ్యా అన్నాడు. కట్టెలు తీసి తన కుమారుని నెత్తి మీద పెట్టాడు. ఇసాకా, ఈ నెత్తి మీద పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాడు. బయలుదేరాడు. నానా, ఇదిగో కట్టెలున్నాయి, కత్తి ఉంది, అగ్గి ఉంది, మరి గొర్రె పిల్లేది నాయనా అన్నాడు తండ్రిని. దేవుడే చూసుకుంటాడు, పదనాయనా అన్నాడు. సరే, ఆఖరికి అతడు ముసలోడే కదా, ముసలోడు వెళ్ళి కట్టెలు వేర్చాడు, బలిపీఠం కట్టాడు. ఆ పర్వతం మీద ఇదిగో నాయనా ఇసాకు, నీ చేతులు వెనక్కి పెట్టు నాన్న అన్నాడు. వెనక్కి పెట్టాడు. 2 చేతులు కట్టేశాడు. ఇదేంది నాయనా అన్నాడు. అంటే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదురా నువ్వేనా అన్నాడు. సరే నాయన, దేవునికి స్తోత్రం అన్నాడు. దేవుడు ఎక్కువ, పిల్లవాడు ఎక్కువ? ఈరోజు పిల్లవాడిని సంగతి అక్కడ పెట్టండి. దేవుడు ఎక్కువ, నీ పని ఎక్కువ? మనకి అమ్మా, దేవుడు ఎక్కువ, నీ పని ఎక్కువ? దేవుడు ఎక్కువ మాటల్లో బాగానే ఉంటది, మనకి శాతల్లోకి వచ్చేలకి రక్తమే జయము, శిలువ రక్తమే జయం, అంతేనా? దేవుడు ఎక్కువ, వ్యాపారం ఎక్కువ? దేవుడు ఎక్కువ, ఉద్యోగం ఎక్కువ? దేవుడు ఎక్కువ, ఇదిగో నీ పని బాధ్యతలు ఎక్కువ? అంటే ప్రియులారా, ఈరోజు దేవుని కంటే మనం ఎక్కువ దేన్ని చేస్తున్నాం? ఎక్కువ మన సొంత చెప్పండి విషయాలలోనే. అంటే దేవునికి అంత ఇంపార్టెంట్ ఏమో, దేవునికంత ప్రాముఖ్యత ఇవ్వవు. దేవుడు అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కొంతమందికి దేవుడు ఎవరో తెలుసా? బైబిల్ అంటుంది, వారి కడుపే వారికి దేవుడు. కొంతమందికి వారి కడుపే వారికి దేవుడు. అంటే దేవుని ఉంచవలసిన స్థానములో వేటేటినో పెట్టుట వలన దేవునికిచ్చే ప్రాధాన్యత మనం ఏం చేస్తున్నాం? పోగొట్టేసేస్తున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వేరొక వాటికి ఇస్తున్నామంటే దేవుని స్థానములో మనం ఎవరిని పెడుతున్నాం? వేరొకటి పెడుతున్నాం. అంటే మొదటి ఆజ్ఞను మనం ఏం చేసాం? మొదటి ఆజ్ఞలోనే తప్పిపోయాం. మరి 9 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకా మొదటి ఆజ్ఞలోనే పోయింది మొత్తం. ఇంకా 9 ఆజ్ఞలు ఏం చెప్పుకుంటాం? హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు క్రిస్మస్ పండుగ లేకపోతే న్యూ ఇయర్ వచ్చింది. ఏమండి, సపోజ్గా చెప్తున్నా, న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్ వచ్చినప్పుడు లేకపోతే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు సపోజ్ న్యూ ఇయర్ పండుగ వచ్చింది. ఏమంటే నూతన సంవత్సరంలోనికి పడాలి. ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలి. షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి?
ముందుగానే న్యూ ఇయర్కి ముందే వెళ్ళి షాపింగ్ చేసుకొని మంచి నూతన వస్త్రాలు కొనుక్కుని వచ్చేయాలి. లేకపోతే కొంతమందికి దొరకలేదు అనుకో, టైం కుదరకో న్యూ ఇయర్ ఆ నూతన సంవత్సరం రోజు మనం లెగిచేలేకనే 10 గంటలు, ఆ షాపులు తెరిచేలేకనే 11 గంటలు, వీళ్ళు బయలుదేరి వెళ్ళేసరికి ఎంత? అమ్మా, ఈరోజు దైవ సమాజముగా ఉండవలసిన క్రైస్తవ్యం దేవునిని ఉంచవలసిన స్థానములో అనేకమైన వాటిని పెడుతున్నాం. అందుకనే మొదటి ఆజ్ఞలోనే సంఘము వెళ్ళిపోయింది. దేవుడు ప్రకటన గ్రంథంలో ఏమండి సంఘములను 7 సంఘములను గూర్చిన వివరణ చెప్తూ ఏమండి ఒక్క మాట చదువుతారా? ప్రకటన గ్రంథంలో ఏమండి అక్కడ మనం చూడగలిగితే ప్రియులారా 2వ అధ్యాయం మొదటి నుండి అక్కడ ఉన్న ఈ సంఘముల యొక్క అమ్మ వినండి తర్వాత చదువుతూ నేను చెప్తాను, వినండి. ఏమండి అక్కడ నుండి మనం చూడొచ్చు మొత్తం 7 సంఘముల యొక్క వివరణ వ్రాయబడి ఉంది. అయితే ఆ సంఘముల వివరణలో ఏమండి ఇదిగో 14వ వచనము చదవండి ఒక మాట. అయినను అవేవనగా అమ్మ ఆగండి, 10వ వచనం చదవండి. కొందరిని వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చందడు. ఇక్కడ ప్రతి సంఘానికి ఒక్కొక్కటి, ప్రతి సంఘములున్న లోపం చెప్తున్నాడు. నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ అన్నీ ఎరుగుదును, కానీ మొదట ఉండిన ప్రేమ నీలో లేదు. ఏమండి అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకొని కొందరిని పరీక్షించి వారు అబద్ధికులను గుర్తించే అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీలో ఏమి లేదు. మొదట ఉండిన స్థితి, మొదట ఏముంది? 10 ఆజ్ఞలను పాటించే స్థితి ఉంది, కానీ ఆఖరిలోనికి వచ్చేసరికి నీ దగ్గర ఏమి లేదు. మొదటి ఆజ్ఞలోనే ఫెయిల్ అయిపోయావు, మొదటి ఆజ్ఞలోనే ఫెయిల్ అయిపోయావు. అందుకని అక్కడ అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను. మరణము వరకు నమ్మకంగా ఉండగలిగితే దేవుడిచ్చేటువంటిది ఏంటంటే జీవకిరీటం. నమ్మకంగా అంటే ఏ ఆజ్ఞను మనము చేజార్చుకొనకుండా, మొదటి ఆజ్ఞనే మన జీవితంలో పోయింది, మొదటి ఆజ్ఞనే మనం పారవేసుకున్న నీవు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో మొదటి ఆజ్ఞలోనే తప్పిపోయావు. రానున్న సంవత్సరంలో ఏమండి 10 ఆజ్ఞలు నీ దగ్గర దాచిపెట్టుకోవాలి. రానున్న సంవత్సరంలో చెప్పండి 10 ఆజ్ఞలు చెప్పండి అమ్మా, దాచిపెట్టుకోవాలి. 10 ఆజ్ఞలు ఒక్కటైనను తప్పిపోకూడదు. నా జీవితంలో ఒక్కటైనను పోగొట్టుకోకూడదు, ఒక్కటైనను చేజార్చుకోకూడదు అనే ఆ విధానముతో, ఆ వైరాగ్యముతో నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టగలగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి అడుగు పెట్టగలగాలి. ఏది కూడా నా జీవితంలో పోగొట్టుకుని, నేను ఒక మాట చెప్తున్నాను, ఇదిగో
52 వారాలు ఆదివారాలు ఉన్నాయి. రేపు న్యూ ఇయర్ రోజు మనం ప్రతిజ్ఞ చేసుకోవాలా మనసులో. ఒకరికి చెప్పవసరలా, ఒకరి దగ్గర ఒక వడంబడికి చేసుకోవసరలా. దేవునికి నీవును నీ జీవితములు నిబంధన చేసుకొని ప్రతిజ్ఞ చేసుకో, అంతే. 52 వారాలు, అర్థమైందా? 52 వారాలు. మేము ఒకసారి పాశ్రమ గారు నేను ఒక నెల తీర్మానం చేసుకున్నాం. దూరం వెళ్ళిపోయాం. ఏమండి, మనోళ్ళు ఎవరు చచ్చిపోయినా, ఎవరికి ఏది బాగపోయినా మనం మాత్రం అడుగు తీసి మందిరంలో నుండి బయట పెట్టకూడదు. తీర్మానం చేసుకున్నాం. పిల్లలిద్దరు చిన్నోళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. వదిలిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళి ఆడ దిగేమో లేదో ఒకటి చచ్చిపోయాడని ఫోన్ రానే వచ్చింది. ఒకడు చచ్చిపోయాడు. పౌలు అనే వ్యక్తి, పాములనే వ్యక్తి మా మొరస అవుతాడు. మా చిన్నమ్మ కెంపురత్నం వాళ్ళ ఆయనకి సొంత మేనత్త కొడుకు ఉరేసుకొని చచ్చిపోయాడు. వెళ్ళట్ట దిగామంతే. సరే, ఒక 10 రోజులు గడిచింది. 10 రోజులు గడిచేసరికి ఇర్మియా గారు, మా బాబాయ్ గారు, కాళ్ళు చేతులు పడిపోయాయి. హాస్పిటల్లో ఉన్నాడు. పొట్టంతా ఇంతలావు నువ్వుకొచ్చేసింది. చచ్చిపోతాడో బ్రతుకుతాడో తెలియదు. కబురు వచ్చింది. ఏం చేయాలా? మన తీర్మానానికి భంగం కలిగించేలా, దేవునికి దూరం చేసేటట్లుగా సాతానుడు ఎన్ని కార్యక్రమాలైనా చేస్తాడు. మన తీర్మానం నిలబెట్టుకొనగలిగితే, అందుకని దేవుడు అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు. మొదట్లోనే మనం ఎన్నో నిబంధనలు చేశాం. ఏమండి, బాప్తీసం తీసుకునే తొలి దినమునే మన జీవితాల్లో ఎన్ని నిబంధనలు చేశాం. అయ్యా, దేవుడు తప్ప నా జీవితంలో ఇంకొక స్థానం ఎవరికి లేదు. దేవునికి మొదట ప్రయత్నం ఇచ్చి తర్వాతే ఇంకొక దానికి ఏదైనా. ఏమండి, ఈ తీర్మానాలు మనం చేసాం. ఆ తీర్మానములు మన జీవితంలో ఉండట్లేదు. ఇవే. అందుకనే ఇదిగో ఆజ్ఞ, ఈ 10 ఆజ్ఞలే ఒక్కొక్క ఆజ్ఞ ఉపదేశముగా ఉంది. ఆజ్ఞ అనగా ఉపదేశం, ఉపదేశం అనగా దేవుని మాట. ఆ మాటను మనం ఏం చేయాలి? నిశ్చయముగా పాటించినప్పుడు ఆ ఆజ్ఞ ఏమవుతుందంటే మనకు దీపముగా, చీకటిలో దీపముగా, వెలుగుగా, ఉపదేశముగా ఉండి మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు సహాయపడుతుంది. గనుక ఈ 10 వెండి నాణ్యములు ఒక్కటైనను కొనకుండా, ఒకవేళ పోగొట్టుకుంటే ఈ సంవత్సరంలో దేనిలో నువ్వు ఏ విషయం నీ జీవితంలో తప్పిపోయిందో, ఆత్మీయతలో ఏది పోగొట్టుకున్నావో దానిని నువ్వు మరలా చేజిక్కించుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలగాలి. ఆ నూతన సంవత్సరంలో ఈ 10 ఆజ్ఞలు చేత పట్టుకొని ప్రభు సన్నిధిని నీవు ఆనందించే వ్యక్తిగా ఉండాలి. అలాగుండుట కొరకు మనం ప్రయాసపడదాం. దేవుని చిత్తమైతే 9 ఆజ్ఞలు కూడా తర్వాత చెప్తాను, సమయం ఉన్నంత వరకు తర్వాత చెప్తాను. ఆ 9 ఆజ్ఞలు ఇదిగో ప్రియులారా, భూమి ఎందే గాని, ఆకాశం అందే గాని, భూమి అడుగు నీళ్ల ఎందే గాని ఏ రూపమునైనను, ఏమండి, నువ్వు పూజ చేసుకోకూడదు, నువ్వు మొక్కకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఏమండి, ఒకవేళ వాటిలో దేని రూపమునకైనను నువ్వు సాగిల పడితే, ఏమండి, దేవునికి కాకుండా వేరొకరిని, ఒకవేళ ఒక 100 రూపాయల కాగితం, ఒక 500 కాగితం పడిపోయింది, కాలితో తొక్కినప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? అమ్మా లచ్చిందేవి అంటావా? దేవునికి స్తోత్రం.
ఆ? ఆ, కళ్ళగద్దుకుంటాం. ఎవరికన్నా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కాలు తగిలింది అనుకో, ఆ? ఏమవుతుంది? ఇటు అనుకుంటాం కదా. అంటే నీ నీ హృదయములో, నీ ఆలోచనలో నీవు అక్కడ మాట మనం చూస్తే ఒక రూపమునకు నీవు నమస్కారము చేస్తున్నావు. నోట్ల కట్టలు ప్రింటింగ్ అయ్యే మిషన్లు ఉంటాయి కదా, అక్కడ వాటిలో కొన్ని పర్యాయాలు విలువైన అన్నిటిని కూడా కాళ్ళ క్రింద చెప్పరే. అన్నం కాళ్ళ కింద దొక్కకూడదు అంటాం కదా. అన్నం ఎవరో ఒక ఆయన అన్నాడు, అన్నం అంట పరబ్రహ్మ ఎక్కువైతే ఏం చేస్తా? దేవుని స్తోత్రం. ఇవన్నీ ఆ గుడ్డి నమ్మకాలు, గుడ్డి ఆలోచనలు అన్నీ విడిచిపెట్టి దేనికైనాను నీవు నమస్కరించకూడదు, దానికి పూజ చేయకూడదు, సాగిల పడకూడదు, దానికి మొక్కకూడదు, అంతే. కాబట్టి వీటన్నిటిని రెండో ఆజ్ఞ. అందుకనే వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మన దేవుడు నిజదేవుడు, రక్షకుడు, సజీవుడు, మనందరి విషయములో కృపచూపు దేవుడు, ఆయురారోగ్యాలు కలిగించి ఆయన కృపలో నిలబెట్టు దేవుడై ఉన్నాడు గనక మన అహర్నిశలు ఆయన సన్నిధిలో మనం ఎదుగో వెతికిన కొలది దొరికెంత సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు గనుక మన రానున్న దినాలు ఆశీర్వాదకరంగా మారునట్లు ప్రభు సన్నిధిలో పోగొట్టుకున్నవేమన్నా ఉంటే ఇప్పుడు వెతుక్కొని జేబులో వేసుకుందాం. జేబులో వేసుకొని అన్ని చేత పట్టుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. నూతన సంవత్సరములో ఉన్నతమైన కృప, ఆధిక్యత దేవుని ద్వారా పొందే వ్యక్తులుగా ఉందాం. అట్టి కృప, ఆధిక్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.